ఒకప్పుడు రూత్ అనే యువతి ఉండేది. ఆమె జీవితం చాలా సంతోషంగా మొదలైంది. కాని అలా సాగలేదు. ఆమె భర్తను కోల్పోయింది. తన భవిష్యత్తు ఏంటి అన్నది కూడా తెలియలేదు. తన అత్త నయోమి కూడా భర్తను, పిల్లలను కోల్పోయి చాలా బాధలో ఉంది. ఇద్దరూ ఖాళీ చేతులతో మిగిలిపోయారు. అప్పుడు నయోమి రూతుతో చెప్పింది, "నీ జీవితం నీదే. నన్ను వదిలేసి నీ దేశానికి వెళ్ళిపో. నీకు కొత్త జీవితం దొరుకుతుంది." కాని రూతు అలా చెయ్యలేదు. ఆమె నయోమిని చూసి మనస్ఫూర్తిగా ఇలా చెప్పింది, "నువ్వు వెళ్ళిన చోట నేను వెళుతాను. నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నిన్ను వదలడం నాకు సాధ్యం కాదు. ఇది మాటల కోసం చెప్పిన మాట కాదు, అది ఒక నిర్ణయం. బాధలో కూడా దేవుణ్ణి పట్టుకునే నిర్ణయం." అలా రూతు ఒక విదేశీ మహిళగా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. అక్కడ ఆమెకు ఎవరూ తెలియరు. డబ్బు లేదు, గౌరవం లేదు. జీవించడానికి పొలాల్లో పడిపోయిన ధాన్యాన్ని ఏరుకోవడం మొదలుపెట్టింది. చాలా తక్కువ స్థాయి పని, కష్టమైన పని. కాని రూతు ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. తన పరిస్థితిని తిట్టుకోలేదు. అదే సమయంలో ఆ పొల యజమాని అయిన బోయజు రూతును గమనించాడు. ఆమె పనితనం, ఆమె వినయం, ఆమె నిశ్శబ్దమైన విశ్వాసం అతని మనస్సును తాకాయి. రూతు పెద్దగా మాట్లాడలేదు, తన గురించి చెప్పుకోలేదు. కాని ఆమె జీవితం మాట్లాడింది. కాలక్రమేణా బోయజు రూతును గౌరవించాడు. తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఒక విదేశీ మహిళ, ఒక విధవ, ఒక పేద పనిచేసే అమ్మాయి. దేవుడు ఆమెను గౌరవమైన స్థితికి తీసుకొచ్చాడు. ఇంకా ఆశ్చర్యమేంటంటే రూతు దావీదురాజు వంశంలోకి వచ్చింది. ఆ వంశం నుంచే యేసుక్రీస్తు జన్మించాడు. ఎవ్వరూ ఊహించలేదు, రూతు కూడా ఊహించలేదు. కాని దేవుడు ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఈ కథ మనకు చెప్పేదిదే. జీవితం నీకు అన్యాయం చేసినా నువ్వు దేవుణ్ణి వదలకపోతే దేవుడు నిన్ను వదలడు. నువ్వు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నావేమో, కాని అది నీ చివరి స్థానం కాదు. దేవుడు నిశ్శబ్దంగా నమ్మినవారిని ఎప్పుడూ మరిచిపోడు.